మర్చిపోకుండా నాకు ఫోన్ చేయ ఝాన్సీ. ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరమ్మా వాడు? మీతో పోయి అంత తేలిగ్గా మాట్లాడుతున్నాడు. మీరు వాడి దగ్గర పనిచేశారని చెప్తున్నాడు. అవును, తనే నా పాత బాస్. తన హోటల్లోనే నేను మొదట్లో పనిచేశాను. వాడి దగ్గర అమ్మా చాలా తప్పుడు మనిషిలా ఉన్నాడు. చూసిన ఆంబోతో అక్కడ పనిచేసే అమ్మాయిలతో తప్పుగా నడుచుకునేవాడు. అది నాకు తెలిసి వాడి చొక్కా పట్టుకుని ఈడ్చుకుంటూ వచ్చి రోడ్డులో అందరి ముందు చెప్పుతో కొట్టాను. వాడి నిజస్వరూపాన్ని అందరి ముందు నిరూపించాను. ఆ రోజు జరిగిన అవమానం కోపంగా మారి నా మీద అలాగే పెట్టుకుని ఉన్నాడు. అవునమ్మా, పోరంబోకు. అసలు వీళ్ళంతా సొసైటీలో పెద్ద మనుషులని ఎలా తిరుగుతున్నారు? డబ్బులున్నాయి కదా బంగారి, డబ్బుంటే చాలు వాళ్లలో ఉన్న అయోగ్యతలన్నీ కొట్టిపారేయొచ్చు. నేను వాణ్ణి అవమానించానని పగతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అవమానించటానికి, నన్ను ఓడించడానికి సందర్భం కోసం చూస్తున్నాడు. ఈ విషయంలో వాడికి ఎలాంటి అవకాశం వచ్చేదే లేదు. రవికి ఉన్న అజాగ్రత్త వల్ల మొదటిసారి వాడికి అలాంటి అవకాశం చేజెక్కింది. ఇది ఏదో ఒక విషయం అయితే నేను ఓడిపోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది జయరాం కలల కన్న ప్రాజెక్ట్. పిల్లలున్నప్పటికీ ఎలాంటి ఆధారము లేకుండా నేను బాధపడుతున్నట్టు ఇంకొకరు ఇబ్బంది పడకూడదు అని చెప్తూనే ఉంటాడు. అలాంటి వాడికి ఉపయోగపడే స్కీమే ఇది. తను ఈ టెండర్ కోసం ఎంత కష్టపడ్డాడో పాపం. దాని ప్రతిఫలంగానే ప్రతి సంవత్సరం ఆ టెండర్ మనకొస్తూనే ఉంది. దానివల్లనే ఎంతోమంది ఆధారం లేని ఆడపిల్లలకి మనం సాయం చేయగలుగుతున్నాం. ఎంతోమంది ఆకలి తీరుస్తున్నాం. కానీ తన కొడుకు వల్లనే మనకి టెండర్ మిస్ అయ్యింది. ఝాన్సీ అమ్మా, బాధపడకండి. అది మీకెంత ముఖ్యమని నాకు అర్థం అవుతుంది. రవి సార్ చేసిన తప్పుని నేను సరిచేస్తాను. ఏం చేస్తావు బంగారి? మీరు అనుకున్నారు కదా, అది నిజం చేయడం నా పని. నేను మీకు మాటిస్తున్నాను ఝాన్సీ అమ్మా. మీరు బాధపడకండి అమ్మా, నేనున్నాను.